నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం. సూపర్ స్టార్ నుంచి సీఎం పీఠం వరకు దూసుకెళ్లిన టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ సరికొత్త అడుగులు వేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. మే 3వ వారం లేదా చివరి వారంలో జరగనున్న విజయ్ 2 రోజుల హస్తినా పర్యటన ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. గత డిఎంకే ప్రభుత్వానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉన్న సంబంధాల నేపథ్యంలో సరికొత్త సిద్ధాంతాలతో వచ్చిన విజయ్ కేంద్రంతో ఎలాంటి సత్సంబంధాలు నేర్పుతారు? యువత పెట్టుకున్న భారీ ఆశలను ఆయన ఎలా నెరవేరుస్తారు? ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో విజయ్ భేటీ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ హస్తినా పర్యటనకు సర్వం సిద్ధమైంది. దళపతి సీఎం పీఠం అధిష్ఠించిన తర్వాత దేశ రాజధానికి వెళ్తుండటంతో అటు చెన్నై నుంచి ఇటు ఢిల్లీ దాకా రాజకీయ సెగలు రేగుతున్నాయి. మే 3వ వారం లేదా చివరి వారంలో 2 రోజుల పాటు సాగనున్న ఈ పర్యటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గత డీఎంకే ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా సాగిన యుద్ధానికి విజయ్ ముగింపు పలుకుతారా అనే ఉత్కంఠ నెలకొంది. సైద్ధాంతికంగా బీజేపీని శత్రువుగా ప్రకటించిన విజయ్ ఇప్పుడు ప్రధాని మోదీతో ఎలాంటి సత్సంబంధాలు నేర్పుతారనేది $1 మిలియన్ ప్రశ్న. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో విజయ్ మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్లను కూడా ఆయన కలవబోతున్నారు. ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షాతో విజయ్ అపాయింట్మెంట్ ఖరారు కావడంతో ఇరు వర్గాల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రానికి రావాల్సిన కీలక నిధుల సాధన కోసం విజయ్ వేయబోయే వ్యూహాత్మక అడుగులు ఎలా ఉన్నాయో చూడాలి. తొలి ఢిల్లీ పర్యటనలో విజయ్ ఎంతవరకు సఫలమవుతారు, కేంద్రం ఎలా స్పందిస్తుందనేది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. తమిళనాడు భవిష్యత్తును మార్చే ఈ కీలక పర్యటనపై పొలిటికల్ వర్గాల్లో సరికొత్త చర్చ నడుస్తోంది. తమిళనాడులో సరికొత్త రాజకీయ శకానికి తెరతీసిన జోసెఫ్ విజయ్ ముందు ఇప్పుడు ఎన్నో సవాళ్లు కాచుకుని ఉన్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో ఆయనపై ప్రజలు, ముఖ్యంగా యువత అపారమైన నమ్మకాన్ని పెట్టుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఓటు హక్కు పొందిన వారంతా టీవీకే వైపు మొగ్గు చూపడం విజయ్కు పెద్ద బాధ్యతగా మారింది. కొత్త తరహా రాజకీయాలు, అవినీతి తరహా పాలన అందిస్తానని ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను ఆయన ఎలా నెరవేరుస్తారనే చర్చ నడుస్తోంది. గత స్టాలిన్ ప్రభుత్వ హయాంలో కేంద్రంతో నడిచిన తీవ్రమైన ఘర్షణల వల్ల రాష్ట్రానికి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. కేంద్రం తమపై కక్షగట్టిందనే నినాదంతో డీఎంకే ప్రజల్లోకి వెళ్లగా ఇప్పుడు విజయ్ ఆ బంధాన్ని ఎలా పునర్నిర్మిస్తారనేది ఆసక్తికరం. సైద్ధాంతికంగా భేదాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యత పాటించక తప్పదని పరిస్థితి విజయ్ ముందుంది. ఈ నేపథ్యంలోనే మే నెలాఖరున విజయ్ చేపట్టబోయే ఢిల్లీ పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ బృందం అపాయింట్మెంట్లు ఖరారు చేసుకుంది. ఈ భేటీల ద్వారా నిలిచిపోయిన నిధులను రాబట్టడంలో విజయ్ తన రాజతంత్రాన్ని ఏ మేరకు ప్రదర్శిస్తారో వేచి చూడాలి. ఈ హస్తినా పర్యటన విజయ్ రాజకీయ పరిపక్వతకు మరియు తమిళనాడు భవిష్యత్తుకు ఒక అగ్ని పరీక్షగా మారనుంది. సినిమా తెరపై రికార్డులు సృష్టించిన దళపతి విజయ్ ఇప్పుడు నిజ జీవితంలో తమిళనాడును నడిపించే నూతన ముఖ్యమంత్రిగా జనహృదయాలను గెలుచుకున్నారు. సీఎం కుర్చీలో కూర్చున్న విజయ్పై తమిళ ప్రజలు కోట్లాది ఆశలు పెట్టుకుని తమకు ఎలాంటి పాలన అందిస్తారా అని ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా నవతరం ఓటర్లు, యువత అంతా ఏకపక్షంగా టీవీకే జెండాను మోసి విజయ్ను గెలిపించుకున్నారు. ఇప్పుడు ఆ యువత ఆకాంక్షలను నెరవేర్చాల్సిన గురుతర బాధ్యత జోసెఫ్ విజయ్ భుజాలపై ఉంది. సరికొత్త మార్పును కోరుకున్న యువత కోసం విజయ్ ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ తరుణంలోనే ఆయన మే 3వ వారం లేదా చివరి వారంలో తొలిసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పి రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించుకురావాలని యువత ఆశిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలను విజయ్ కలవనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ల అపాయింట్మెంట్స్ కూడా ఖరారు కావడంతో అభిమానుల్లో జోష్ పెరిగింది. దళపతి ఢిల్లీ పర్యటన సక్సెస్ అయ్యి తమిళనాడులో సరికొత్త రాజకీయ వెలుగులు నిండాలని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. తొలి హస్తినా పర్యటనలో మన సీఎం సాధించబోయే విజయాల కోసం తమిళనాడు యువత కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తోంది.
తమిళనాడు రాజకీయ క్షితిజంపై నూతన ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టడం ఒక చారిత్రాత్మక మలుపు. అయితే అధికార పీఠాన్ని అధిష్టానం ఎంత ప్రాధాన్యతతో కూడగట్టుకున్నదో ప్రజల అంచనాలను అందుకోవటం అంతకంటే క్లిష్టమైనది. కొత్త తరహా రాజకీయాలు, పరిపాలనలో సమూల మార్పులు తీసుకొస్తానన్న విజయ్ వాగ్దానాలపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా గత డీఎంకే ప్రభుత్వ హయాంలో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు అత్యంత క్షీణ దశకు చేరుకున్నాయి. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తూ రాష్ట్ర నిధులను నిలిపివేస్తుందని ఆరోపణల నేపథ్యంలో విజయ్ హయాంలో ఈ పరిస్థితి మారుతుందా అన్నది ప్రశ్నార్థకం. సైద్ధాంతిక వైరుధ్యాల కారణంగా బీజేపీని శత్రువుగా భావించే విజయ్ కేంద్రంతో ఏ మేరకు సఖ్యతను కాపాడుకుంటారనేది సందేహమే. ఈ రాజకీయ సందిగ్ధత నడుమ ముఖ్యమంత్రిగా విజయ్ తన తొలి అధికారిక ఢిల్లీ పర్యటనకు ఉపక్రమిస్తున్నారు. మే నెలాఖరున జరగబోయే ఈ 2 రోజుల పర్యటనలో ఆయన దేశ అత్యున్నత నేతలను కలవబోతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో భేటీ కానున్నారు. ఈ భేటీలతో రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన ఆర్థిక, పరిపాలనపరమైన అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ హస్తినా పర్యటన విజయ్ పరిపాలనా దక్షతకు మరియు తమిళనాడు భవిష్యత్ రాజకీయాల దిశకు దిక్సూచిగా మారనుంది. తమిళనాడు పొలిటికల్ స్క్రీన్పై ఇప్పుడు సరికొత్త సస్పెన్స్ డ్రామా నడుస్తోంది. సీఎం పీఠాన్ని దక్కించుకున్న టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ ఇప్పుడు నేరుగా ఢిల్లీ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టబోతున్నారు. ముఖ్యంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్ ఢిల్లీకి వెళ్తుండటం ఇదే మొదటిసారి కావడంతో పొలిటికల్ సర్కిల్స్లో ఉత్కంఠ రేగుతోంది. ఈ 2 రోజుల పర్యటన వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటనేది అందరినీ ఆలోచింపచేస్తోంది. గత స్టాలిన్ ప్రభుత్వానికి, మోదీ ప్రభుత్వానికి మధ్య నడిచిన సుదీర్ఘ రాజకీయ యుద్ధానికి విజయ్ ఎలా ఫుల్ స్టాప్ పెడతారనేది ఆసక్తికరం. సైద్ధాంతికంగా బీజేపీని శత్రువుగా చూసే విజయ్ హస్తినాలో అడుగుపెట్టి నిధులు ఎలా రాబడతారనేదే సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ టెన్షన్ నడుమ ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ విజయ్ భేటీ కాబోతూ ఉండటం విశేషం. విజయ్ టీం ఈ అపాయింట్మెంట్లను ధృవీకరించడంతో ఢిల్లీ పర్యటనపై పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ భేటీల తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి పెను మార్పులు చోటు చేసుకుంటాయి అనేది ప్రత్యర్థి పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. దళపతి ఢిల్లీ మిషన్ సక్సెస్ అవుతోందా లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. తమిళనాడు కొత్త సీఎం జోసెఫ్ విజయ్ త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారనే వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. సీఎం అయ్యాక ఆయన ఢిల్లీకి వెళ్లటం ఇదే మొదటిసారి కావడంతో అందరి కళ్ళు ఆయనపైనే ఉన్నాయి. ఈ పర్యటన తమిళనాడు రాజకీయాల్లో చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే గత డీఎంకే ప్రభుత్వానికి, కేంద్రానికి అస్సలు పడేది కాదు. మరి విజయ్ వచ్చాక ఈ పరిస్థితి మారుతుందో లేదో చూడాలి. విజయ్ ముఖ్యమంత్రి కావడంతో ప్రజలు, ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువత ఆయనపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. యువత కోరుకున్న మార్పును విజయ్ ఎంత వేగంగా చూపిస్తారనేది ఇప్పుడు అందరి ముందున్న పెద్ద ప్రశ్న. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు చాలా కాలంగా నిలిచిపోయాయి. మరి విజయ్ వాటిని ఎలా తెస్తారనేది ఆసక్తికరంగా మారింది. సైద్ధాంతికంగా బీజేపీని వ్యతిరేకించిన రాష్ట్రం కోసం కేంద్రంతో సత్సంబంధాలు అవసరమని విజయ్ భావిస్తున్నట్టున్నారు. ఈ మొదటి ఢిల్లీ పర్యటనలో విజయ్ ఎంతవరకు సక్సెస్ అవుతారో, కేంద్రం ఆయనకు ఎలా సపోర్ట్ చేస్తుందో మరికొద్ది రోజుల్లోనే చూద్దాం.